హలో అండి. మీరు ఎప్పుడూ చూడని సముద్రపు వింత జీవుల్ని ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చానండి. ఇంకెందుకు ఆలస్యం, అవేంటియో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పిల్లల్ని తీసుకొని అలా కాసేపు బయటికి వెళ్తే సముద్రంలో కనిపించినాయండి. చాలా వింతగా ఉన్నాయి. మీకోసం అని చెప్పి షూట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని శాండ్ సిఫ్టింగ్ సీ స్టార్ అంటారండి. తెలుగులో ఇసుకలో వడగట్టే సముద్ర నక్షత్రం అంటాము. దీని క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే అండి, ఇది ఇసుక కింద జీవిస్తుంది. అండ్ ఇసుకలో ఉంటాయి కదా చిన్న చిన్న జంతువుల్ని, వాటన్నిటిని ఇది తినగలుగుతుంది. అండ్ చాలా ఫాస్ట్గా ఇసుక లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. ఎక్కువగా ఇది రాత్రి వేళ బయటకు వస్తుందండి. ఇది దీని స్పెషాలిటీ. చూస్తే మన స్టార్లా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సెకండ్దండి. సెకండ్ది వచ్చేసి సీ ఆర్చిన్ అండి. సీ ఆర్చిన్ అంటే సముద్రపు ముళ్ళ జంతువు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. దీనికి పదునైన ముళ్ళు ఉంటాయండి. చాలా ముళ్ళు ఉంటాయి దీనికి. రాళ్ళు వాటి మీద ఎక్కువగా జీవిస్తుంది. దీని ముళ్ళు చాలా విషమండి, విషపూరితంగా ఉంటాయి. సో దీన్ని టచ్ చేస్తే ఒక్కోసారి మనకు షాక్ కూడా తగిలే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా డేంజరియస్ సముద్రపు వింత జీవి అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇంకోటి. దీని నేమ్ శాండ్ స్ట్రైప్డ్ యానిమోన్. సో ఇది చాలా డిఫరెంట్గా ఉందండి. మనం టచ్ చేస్తే చాలు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది చిన్న చిన్న సముద్రపు జీవుల్ని ఎక్కువగా తింటుందండి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కంపల్సరీ చూడండి. ప్రీవియస్లో మీరు ఎవరైనా ఇలాంటివి చూస్తుంటే లైక్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదైతే నాకు తెలిసి ఎవ్వరు చూసుండరండి. దీని పేరు వచ్చేసి రెడ్ ఓయిస్టర్, తెలుగులో ఎరుపు ఆస్టర్ అంటారు. నీటిని వడకట్టి శుభ్రం చేసే క్వాలిటీ కూడా దీనిలో ఉంటుంది. చాలా రాళ్ళ మీద, దాని మీద ఉపరితలాల మీద ఎక్కువగా ఉంటుంది. ఇంకో మెయిన్ క్వాలిటీ ఏంటంటే వేడి నీటిలో, ఉప్పు నీటిలో ఇది ఎక్కువగా ఉంటుందండి. చూడండి, దాని దగ్గరగా మనం కొంచెం టచ్ చేస్తే నోరు ఎలా ఓపెన్ చేస్తుందో జాగ్రత్తగా గమనించండి. మీరే అబ్జర్వ్ చేయొచ్చు. నోరు అలా ఓపెన్ చేసి బయట ఎవరైనా మనం ఉన్నాము అని చెప్తే అది నోరు వెంటనే క్లోజ్ చేసేస్తుంది. దీంట్లో నుంచేనండి ఫైనల్గా ముత్యం అనేది తయారవుతుంది. చూడండి, చాలా స్పెషల్గా ఉంది కదా. నాకైతే చాలా సర్ప్రైజింగ్గా, ఎగ్జైటింగ్గా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. మన ముత్యాలు అవి వస్తుంటాయి కదా సముద్రంలో నుంచి, దీనిలో నుంచి పెరల్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. చూడండి నోరు ఎలా ఓపెన్ చేస్తుందో. మరి నెక్స్ట్ వింత జీవి ఏందో చూసేద్దామా. దీని పేరు వచ్చేసి అప్సైడ్ డౌన్ జెల్లీ ఫిష్ అండి. అంటే ఉల్టాగా ఉండే జెల్లీ ఫిష్ అనమాట. ఇది సముద్రం అడుగులో ఎక్కువగా ఉంటుంది. సూర్యకాంతి నుంచి శక్తిని తీసుకుంటుందండి. అంటే సన్ రైజ్ వచ్చినప్పటి నుంచి దీనికి ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. అండ్ చిన్న కాట్లు ఉంటాయి దాని మీద. మనం చూసినట్లయితే పైనుంచి చూస్తే ఒక చిన్న పువ్వులా ఉంటుందండి. ఈ వింత జీవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇవండి, మీకైతే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.